వసతి గృహాల్లోని విద్యార్థులు ఆందోళన చేసే పరిస్థితి తీసుకువచ్చే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు చేసిన పరిస్థితిలో మార్పు రావటం లేదు. నారాయణపేట, మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో భోజనం వికటించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు పెట్టిన అల్పాహారంలో పురుగులు రావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చికిత్స అందిస్తారని ఆసుపత్రికి వస్తే ప్రాణాలు పోయే పరిస్థితికి తీసుకువచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఘటనకు బాధ్యత వహిస్తూ ఇద్దరిపై వేటు వేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు వెనక్కి తగ్గారు. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నానాయక్ విద్యార్థులు, సిబ్బందిని కలిసి ఘటనపై వివరాలు సేకరించారు. అనంతరం పాఠశాలలోని వంట సామగ్రి, బియ్యం, సరుకులు తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పాఠశాలలోని ఏజెన్సీని తొలగించి కొత్త వారిని నియమించినట్లు తెలిపారు. సరుకుల నమూనా తీసుకుని ఆహార తనిఖీ శాఖకు నివేదించినట్లు కలెక్టర్ చెప్పారు. ఇక నుంచి ప్రతి బడిలో ఆహారాన్ని ముందుగా పరిశీలించి విద్యార్థులకు అందజేస్తామని అన్నారు. మధ్యాహ్న భోజనం వికటించి మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు అందించిన అల్పాహారంలోనూ పురుగులు రావడం పిల్లల తల్లిదండ్రులను మళ్లీ ఆందోళనకు గురిచేసింది. అస్వస్థతతో చికిత్స కోసం వస్తే నాణ్యమైన భోజనం అందించకుండా ఇక్కడ పురుగులన్నం పెట్టారని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు వాపోయారు. అల్పాహారంలో పురుగులున్నాయని ముందుగా ఓ విద్యార్థి గమనించి విధుల్లోని సిబ్బందికి చెప్పగా మిగతా విద్యార్థులు తినకుండా జాగ్రత్త పడినట్టు పేర్కొన్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల ఇంకా చాలా మంది ఇంకా వాంతికైంది. వాంతికైన తర్వాత ఇట్లా ఊపిరి అనేది ఇంకా తిరిగిలేదు సార్. అందుకోసమే ఇంకా అర్జెంటుగా కొని వచ్చిండ్రు. ఇంకా కొంతమంది అయితే ఇంకా టిఫిన్ పెట్టినప్పుడు పురుగులు వచ్చినాయి. అందుకోసమే ఇంకా పురుగులు వచ్చినాయి. తర్వాత ఇంకా పురుగులు వచ్చినాయని ఇట్లా తింటున్నాము. ఇంకొక సార్ వచ్చి అక్కడ జాడిచ్చి అక్కడ అన్నాడు. జాడిచ్చి అక్కడ దొబ్బిన తర్వాతనే ఇంకా అందరూ ఆగిపోయిండ్రు. మళ్ళా వేరేది ఇంకా మళ్ళా టిఫిన్ రెడీ చేసుకొని తెచ్చుకాసి తినబెట్టిండ్రు. ఉప్మా తింటాం, పురుగులు వచ్చినాయి సార్. పురుగులు కనిపించదని ఇంకా తీసి పడేసాం సార్. అడ్డమ్మా కొత్త ఉప్మా చేసిండ్రు సార్, తిన్నాం సార్. ఈడ ఇట్లా అయింది సార్. మళ్ళా పురుగులు ఉన్నాయి సార్. ఆడ ఇట్లా అట్లా పెట్టింది సార్. పొద్దున్న టిఫిన్లో పురుగు వచ్చింది. మేడం మాకు చెప్తే ఇంకా ఏం పట్టించుకున్నారు. మళ్ళీ ఇంకోసారి చేస్తామని అది టిఫిన్ తీసుకున్నారు. మళ్ళీ సార్ వచ్చినాక ఏమైందని అడిగితే పురుగు వచ్చిందని చెప్తే అప్పుడు సార్ గొడవ చేసి అందరికి నేను చూసి అందరికి చెప్పి ఇంకా అందరూ పడేసి పొద్దుగాల అది ఉప్మానే పెడితే దాంట్లో కూడా పురుగులు వచ్చినాయి. సిస్టర్ అంటే సిస్టర్ తీసుకుపోయి అవతల పడేసింది. ఆడ కిచెన్ కాడ పోయి చూస్తే మళ్ళీ వేరే ఉప్మా తెచ్చి అడ్జస్ట్మెంట్ చేసిండ్రు. ట్రీట్మెంట్ ఇక్కడ వస్తే కూడా పురుగుల ఫుడ్డే దొరికింది. ఇక్కడ కూడా ఇచ్చిండ్రు కానీ పురుగులు వచ్చినాయి సార్. తినాలంటే ఆడ అట్లా అయిందంటే ఈడ కూడా అట్లే అయింది. ఈడ తినలేదు. ఇంకా పురుగులను చూసి ఇంకా పడే అన్నారు సార్. తర్వాత ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే వేడిగా మళ్ళీ ఉప్మా చేసిండ్రు సార్. ఏడికి వస్తే ఈడ పురుగులు వచ్చినాయి. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ విద్యార్థులకు సరైన ఆహారం అందించలేరు గాని మహిళలను కోటీశ్వరులను చేస్తారట అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రోజుకో గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సర్కారు మొద్దు నిద్రపోతోందంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. గురుకులాల్లో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. హాస్పిటల్ నిన్న స్కూల్లో నిన్న గుడ్ బై కలిసి ఇప్పుడు ఈ హాస్పిటల్ కూడా పురుగు వచ్చింది చూస్తాం. ఉదయం కలెక్టర్ పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం పాఠశాలలో పెట్టిన భోజనంలో మరోమారు పురుగులు రావడంతో విద్యార్థులు ధర్నాకి దిగారు. అధికారులు సర్ది చెప్పగా విరమించారు. బయట నుంచి అరటిపళ్లు తెప్పించి చిన్నారులకు అందించారు. మధ్యాహ్న భోజనంలో వాడిన బియ్యం ముక్కిపోవడంతో వెనక్కి పంపించినట్లు అధికారులు తెలిపారు. ఘటనకు బాధ్యతగా మాగనూరు మండల విద్యాధికారి మురళీధర్ రెడ్డి, ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ గా వ్యవహరిస్తున్న ప్రధానోపాధ్యాయుడు బాపురెడ్డిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. అధికారులపై వేటు వేయడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల వద్దకు వెళ్లిన జిల్లా విద్యాశాఖ వారితో చర్చలు జరిపారు. సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకుంటామన్న హామీతో వారు ఆందోళన విరమించారు.